పిచ్చుక గూళ్ళ లాంటి గదులు, చిన్న గదుల్లో లెక్కకు మించిన బెడ్స్, ఫైర్ సేఫ్టీ నిబంధనలన్నీ బేఖాతర్. హైదరాబాద్ హాస్టల్స్ నిర్వాహకుల లాభాల వేటకు యువకుల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయి. ఇరుకు సందులు, మరీ ఇరుకుగా ఉండే గదుల్లో అగ్ని ప్రమాదం జరిగితే అంతే. ఇటీవల నగరంలో తరచుగా జరుగుతున్న అగ్ని ప్రమాదాల నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ హాస్టల్స్ నిర్వాహకులకు ఫైర్ సేఫ్టీ నిబంధనల గురించి క్లాస్ తీసుకున్నారు. హాస్టల్స్ ఫైర్ సేఫ్టీపై సాక్షి అందిస్తున్న ప్రత్యేక కథనం. హైదరాబాద్ మహానగరానికి నిత్యం వేలాది మంది ఉపాధి కోసం వస్తూ ఉంటారు. అలాగే వారికి వసతి కల్పించడానికి నగరంలోని అనేక ప్రాంతాల్లో వందల సంఖ్యలో ప్రైవేట్ హాస్టల్స్ వెలిశాయి. ఒక్కో హాస్టల్లో బిల్డింగ్ పరిమాణాన్ని బట్టి 50 నుంచి 200 వరకు యువతులు లేదా యువకులు వసతి పొందుతున్నారు. జీవనోపాధి కోసం వచ్చే యువతీ యువకులకు ఈ హాస్టళ్లే ఆశ్రయమిస్తున్నాయి. అయితే హాస్టల్ యజమానుల లాభాపేక్ష, స్వార్థం వెరసి ఇప్పుడు వాటిలో ఉంటున్న యూత్ ప్రాణాలకు పెను ప్రమాదం సంభవించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. హాస్టల్స్ లో వసతి ఇవ్వడమే కాదు, వారి భద్రతకు కూడా బాధ్యత వహించాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వారికి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల హైదరాబాద్ నగరంలో అగ్ని ప్రమాదాల సంఖ్య బాగా పెరిగింది. పాత భవనాల్లో విద్యుత్ వైరింగ్ సరిగా లేక షార్ట్ సర్క్యూట్ జరిగి అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఎక్కువ హాస్టల్స్ తక్కువ అద్దెకు లభించే పాత అపార్ట్మెంట్స్ లో కొనసాగుతున్నాయి. తక్కువలో వస్తుందని పేద మధ్యతరగతి యువతీ యువకులు ప్రైవేట్ హాస్టల్స్ ని ఆశ్రయిస్తున్నారు. కానీ వాటి నిర్వహణ మాత్రం దారుణంగా ఉంటుంది. ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్ నగరానికి ఉపాధి కోసం వచ్చే వారికి మంచి భవిష్యత్ ఇవ్వాలి. వారి భద్రతకు కూడా మనమే బాధ్యత వహించాలి. ప్రైవేట్ హాస్టల్స్ ఖచ్చితంగా భద్రతా ప్రమాణాలు పాటించాల్సిందేనని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. ఫైర్ సేఫ్టీ అనేది కూడా ఫైర్ సేఫ్టీ సరే, మీ దాంట్లో కొన్ని అనాథరైజ్ గా 4 ఫ్లోర్లు 5 ఫ్లోర్లు ఇట్లాంటి రకరకాలుగా ఉన్నాయి, చూసాం మనం. కటింగ్ అసలు సెల్లారు మొత్తం ఆక్యుపై చేయడం ఏమున్నాయి, వాటి జోలికి వెళ్ళట్లేదు. నేను ప్రస్తుతం దాని గురించి మాట్లాడలేదు. నేను మాట్లాడేది ఆల్రెడీ ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్న వాటికి ఫైర్ సేఫ్టీ అనేది మనం ఫాలో అవ్వాలి. చదువులు, ఉద్యోగం, ఉపాధి కోసం నగరానికి వచ్చిన వారికి ఫుడ్, బెడ్ ఇచ్చి జీవనోపాధి పొందుతున్న హాస్టల్ నిర్వాహకులు డబ్బే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అపార్ట్మెంట్స్లో సెల్లార్ను కూడా వదలకుండా కిచెన్, డైనింగ్ కోసం వాడేస్తూ నిబంధనలకు, భద్రతకు తూట్లు పొడుస్తున్నారు. దీంతో అగ్ని ప్రమాదాలు సంభవిస్తే జరిగే అనర్థాలను పట్టించుకోవడం లేదు. అమీర్పేటలోని ప్రైవేట్ హాస్టల్స్ పరిస్థితిపై మా ప్రతినిధి సాయి కిరణ్ మరింత సమాచారం అందిస్తారు. హైదరాబాద్లో ప్రైవేట్ హాస్టల్స్ భయపెడుతున్నాయి. పుట్టకూటి కోసం హైదరాబాద్కి వచ్చినటువంటి యువతులు ఈ ప్రైవేట్ హాస్టల్స్ను ఆశ్రయిస్తుంటారు. చాలా తక్కువ ధరకు వస్తుంటాయి, ఇక్కడ ఉండొచ్చు అని చెప్పి ఇక్కడ ఉంటే మాత్రం ఇక్కడ సెల్లార్లలో అయితే కిచెన్ సెటప్స్ కావచ్చు, డైనింగ్ సెటప్స్ ఇవన్నీ కూడా నిర్వహిస్తున్నారు. జనరల్గా ఒక అపార్ట్మెంట్ లీజుకి తీసుకొని హాస్టల్ నిర్వాహకులు ఈ హాస్టల్స్ అనేటువంటి నిర్వహిస్తుంటారు. సో ఇక్కడ సెల్లార్స్లలో బైక్ పార్కింగ్లకు ఇది వాడుకోవాలి, కానీ సెల్లార్లు పూర్తిగా కూడా కిచెన్కు అలాగే డైనింగ్కు కూడా వాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు కింది నుంచి పారిపోవడానికి ఉండదు, అలాగే బయట పార్కింగ్ చేసుకోవడానికి వీలు లేకుండా పూర్తిగా అయితే మనం సెల్లార్ మొత్తం కూడా చూడవచ్చు. సెల్లార్ డిజైన్ అంతా కూడా చేంజ్ చేసి కిచెన్ లాగా వాడుతున్నటువంటి పరిస్థితి. అలాగే రూమ్స్ కూడా కట్టారు. జనరల్గా ఏ అపార్ట్మెంట్లో అయినా సెల్లార్లో కింద బైక్ పార్కింగ్స్ మాత్రం ఉంటాయి, కానీ ఇక్కడ చూడొచ్చు పూర్తిగా వంట సామాగ్రి, వంట గదులు ఇవన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. అలాగే ఫైర్ సేఫ్టీ కూడా పాటించట్లే అని చెప్పి హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా పలు హాస్టల్ నిర్వాహకులతో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేశారు. హాస్టల్స్లలో పూర్తిగా ఫైర్ సేఫ్టీని ఏర్పాటు చేసుకోవాలి అనేటువంటిది కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇప్పటికే హాస్టల్ నిర్వాహకులతో నిన్న సమావేశం కూడా ఏర్పాటు చేశారు. సో అమీర్పేటలో ఉన్నటువంటి ఒక హాస్టల్లో కూడా చూస్తున్నాం అయితే ఒక రెండు ఫైర్కి సంబంధించినటువంటి పరికరాలు, అగ్నిమాపక పరికరాలు మాత్రం పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో మాట్లాడదాం. ఇవి ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తుంటారా? ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తాం. ఎన్ని ఉంటాయి ఇట్లాంటివి? మొన్నటిదాకా 3 ఉండే, ఇప్పుడు 2 ఉన్నాయి. అన్ని బ్రాంచ్లను బట్టి మెయింటైన్ చేస్తున్నాం. అంటే మొత్తం బిల్డింగ్ 5 ఫ్లోర్లు ఉంది కదా, సో దీనికి 2 సరిపోతాయి సార్. మేము ఇప్పటిదాకా అలాంటి ఇష్యూ రాలా, మేము ఉపయోగించలే, ఇష్యూ రాలేదు ఇప్పటిదాకా. అయితే సెల్లార్లో కూడా కేవలం పార్కింగ్ కోసం వాడుకోవాలి, కానీ కిచెన్, డైనింగ్ ఇదంతా కూడా పెడుతున్నారు. సో ఇది బైక్ పార్కింగ్ కోసం వాడుకోవాలి కదా సెల్లార్? బైక్ పార్కింగ్ కూడా ఉంది బ్యాక్ సైడ్లో. సో ఇట్లా చాలా రకాలుగా స్టూడెంట్స్ వీళ్ళంతా కూడా ఇతర జిల్లాల నుంచి కూడా ఇటు చదువుకోవడానికి వీటన్నిటి కూడా హైదరాబాద్ వస్తుంటారు. సో వాళ్ళందరికీ కూడా ఈ హాస్టల్సే మొదట వారికి ఆశ్రయం ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఒక 10,000 పెడితే, ఒక 7,000 పెడితే ఉండొచ్చు అనేటువంటి పరిస్థితి ఉంటుంది. వారికి 3 పూటల భోజనం దొరుకుతుంది అనేటువంటి పరిస్థితి హాస్టల్స్లో కనిపిస్తుంది. కానీ అవి ఎంతవరకు సేఫ్టీ, ఎంతవరకు అవి బాగుంటాయి, ఒకవేళ అగ్ని ప్రమాదం జరిగినా, ఇక్కడ ఏదైనా జరిగినా కూడా వెంటనే వెళ్ళడానికి ఎట్లా ఉంటుంది అనేటువంటిది సో ఇప్పటికే అనేక ప్రశ్నలు
తలెత్తుతున్నాయి. కానీ హాస్టల్స్కి సంబంధించినటువంటి నిర్వాహకులు ఎక్కడ కూడా ఇటువంటి ప్రమాణాలు పాటించట్లేదు. మనం చూడొచ్చు హాస్టల్ పూర్తిగా కూడా సెల్లార్ను ఏ విధంగా ఇక్కడ మనకు ఒక కార్యాలయం లాగా, ఒక డైనింగ్ సెక్షన్ లాగా వాడుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం. సో హాస్టల్స్ నిర్వాహకులు చాలా జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే అటు హైడ్రా కావచ్చు, ఇటు ఫైర్ అధికారులు హెచ్చరిస్తున్నప్పటికీ కూడా కనీస ప్రమాణాలు అయితే పాటించని పరిస్థితి మనకి ఇక్కడ సాక్షి టీవీ నిఘాకు చిక్కినటువంటి పరిస్థితి. విడుదల రమేష్ ఋతుకల్ సాగినటి సాక్షి న్యూస్ అమీర్పేట నుంచి.